హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే నేను మా పెద్దమ్మాయి కోరిక మేర ఎప్పటి నుంచో సాయిబాబా భజన్ కార్యక్రమం పెట్టుకోవాలనుకున్నాం. యాక్చువల్లీ ఇంట్లో చేసుకోవాల్సిందే, బట్ వెదర్ బాగాలేదు కాబట్టి 4 days నుంచి కొంచెం వర్షం అన్ఈవెన్ అట్లా అన్ప్రెడిక్టబుల్గా ఉందని మా నాన్నగారి ఫంక్షన్ హాల్కి షిఫ్ట్ చేసి అక్కడ పెట్టుకుంటున్నాము. దానికోసం తాంబూలం అవి పెట్టివ్వడానికి చిన్న గిఫ్ట్ బ్యాగ్స్ లాగా తెప్పించాను. అదేంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇవన్నమాట బ్యాగ్స్. ఇవి కొరై మ్యాట్ బ్యాగ్స్. ఇవి సేలం నుంచి తెప్పించాను నేను. అమెజాన్లో కూడా ఉంది, బట్ ప్రైస్ ఎక్కువ ఉంది. ఇది డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర నుంచి సేలం నుంచి తెప్పించాను. కొరై మ్యాట్ అంటే మన కింద వేసుకోవడానికి వాడతాం కదా సాపలు, ఆ మెటీరియల్తో చేసిన బ్యాగ్ అనమాట ఇది. ఇలా క్లాత్తో కుట్టారు ఈ సైడ్స్, అండ్ బార్డర్ వచ్చి ఇలా పట్టి బార్డర్ పెట్టారు. ఇవి నాకు యాక్చువల్లీ ఇక్కడ దాకా కూడా టైం సరిపోదు రావడానికి అని అంటే, మా అల్లుడు గారు చెన్నై నుంచి వస్తున్నారని చెన్నైకి ట్రాన్స్పోర్ట్ చేయించుకొని అక్కడి నుంచి ఆయన తీసుకొని ఇవి ఇక్కడికి మొత్తానికి పైన వెళ్ళి మా ఊరు వచ్చేసినాయి. ఇందులో నేను తాంబూలం పెట్టడానికని ఏమేమి పెడుతున్నానో మీకు ఒకసారి చూపిస్తాను, చూసేయండి ఫాస్ట్గా. సో ఫస్ట్ ప్రథమంగా ఇచ్చే తాంబూలం కదా, తాంబూలంలోకి ఆకు, ఒక్క అండ్ అరటిపళ్ళు ఇలా ప్యాక్ చేసేసి ఇది తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లౌజ్ పీస్ అండ్ అందులో పసుపు కుంకుమ ఇలా ప్యాక్ చేశాను. అంటే ఇందులో మళ్ళీ బ్లౌజ్ పీస్కి ఏం అంటుకోకుండా ఇలా కవర్లో పెట్టి ప్యాక్ చేశాను. దాంతోపాటు ఇంకొక కమల అండ్ సాయిబాబా పూజ కాబట్టి ఇలా సాయిబాబా జీవిత చరిత్ర ఒకరోజు పారాయణం బుక్స్ తెప్పించాను. చిన్న బుక్స్, గుర్తుగా ఉంటుంది అందరికీ భజన సందర్భంగా అని చెప్పి ఈ బుక్స్ తీసుకున్నాం. సో అదొక బుక్. అండ్ బాబా గారికి ఎంతో ఇష్టమైన పాల్కోవా. అండ్ ఇది రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి అండ్ ఆల్మోస్ట్ తూర్పుగోదావరిలో ఉన్న వాళ్ళకి గంగరాజు పాల్కోవా అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఇది వెరీ ఫేమస్ పాల్కోవా. సో ప్రసాదం కింద ఆ బాబా గారికి ఇష్టమైన ఈ పాల్కోవాని కూడా ఇలా పెట్టి ఈ బ్యాగ్లో అవి. అండ్ ఇది చిన్న పూజ దగ్గర వాడుకునే బాక్స్ లాంటిది, వినాయకుడు బొమ్మతో అండ్ మెటాలిక్ స్టీల్ బాక్సే, బట్ పైన మెటాలిక్ ఫినిష్తో వచ్చిందనమాట. ఇది యాంటిక్ ఫినిష్ లాగా వినాయకుడు బొమ్మ ఉన్నది. ఈ బాక్స్ కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను. సో ఈ బాక్సెస్, సో ఇది కూడా పెట్టేసి ఇలా అయితే గిఫ్ట్ బ్యాగ్ రెడీ చేసేసాము. ఈ బ్యాగ్స్లో కలర్స్ వచ్చి 5 కలర్స్ పంపించారు వాళ్ళు మాకు. ఒకటి వచ్చి పింక్, ఇంకోటి గ్రీన్, ఇంకోటి ఆరెంజ్, ఇంకా 2 కలర్స్ ఉన్నాయి. అవి కూడా కుదిరితే చూస్తాను, నేను చూపించాను. అదర్ 2 కలర్స్ వచ్చి ఎల్లో, ఇంకోటి రెడ్, కొంచెం డార్క్ రెడ్లా ఉంటుంది. సో ఆ రెడ్, ఈ 5 కలర్స్ పంపించారు. బ్యాగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. బట్ అమెజాన్లో కూడా ఉంది, బట్ సింగిల్ పీస్ వచ్చే చాలా రేట్ ఎక్కువగా ఉంది, 2-3 times ఎక్కువ ఉందని చెప్పి నేను మొత్తానికి డీలర్ని వెతుక్కొని మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి సేలం నుంచి అయితే తెప్పించాను. బాగున్నాయి, సాటిస్ఫైడ్గా ఉన్నాను. ఇది గిఫ్ట్ సంగతి. ఇక పూజ ఎలా జరిగింది అన్నది చిన్న చిన్న క్లిప్పింగ్స్ మీకు ఒక ఈ బ్లాగ్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఈ పూజ మా పెద్దమ్మాయి కోరిక అనమాట. తను కొంచెం సాయిబాబాని నమ్ముతుంది. అంటే ఆయనకి చెప్పుకుంటే తన సమస్యలు కొంచెం తీరుతాయని తనకైతే గట్టి నమ్మకం. మా అత్తయ్య గారు కూడా అలాగే ఉండేవారు. ఆమె పెద్ద సాయిబాబా భక్తురాలు, ఎప్పుడు సాయిబాబా సాయిబాబా అనుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ మనవరాలు కూడా అదే పోలికి వచ్చిందేమో. సో తన కోరిక మేరకు ఈ పూజకి పూనుకున్నాము. ముందుగా పిల్లలిద్దరు జ్యోతులు వెలిగించిన తర్వాత మా అల్లుడు శివ అండ్ మా పెద్దమ్మాయి నిఖిత వాళ్ళిద్దరు పీటల మీద కూర్చొని పూజ అంతా నిర్వహించారనమాట. మనం ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ విఘ్నహర్తకే ముందు పూజ కదా. అంటే ఏ విఘ్నాలు లేకుండా, ఏ ఆటంకాలు లేకుండా జరగాలని వినాయకుడిని ముందుగా మనం పూజిస్తాం కదా. ఇక్కడ కూడా అంతే. సో ముందు వినాయక పూజ అయిన తర్వాత సాయిబాబాకి అభిషేకం జరిగిందనమాట. అది కూడా వీళ్ళిద్దరే పూర్తి చేశారు ఆ కార్యక్రమాన్ని కూడా. ఇప్పుడు పూజా సమయంలో అయితే మా ఇంట్లో మా ముఖ్యమైన సభ్యులు మాత్రమే ఉన్నాం. ఎందుకంటే మిగతా అందరినీ నేను 6కి, అంటే ఇది అయిపోయిన తర్వాత రమ్మని ఆహ్వానించాను అనమాట, 6 o'clockకి. సో ఇప్పుడైతే మేము మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు మట్టుకే ఉన్నాము. ఇద్దరు కూడా చాలా శ్రద్ధగా పూజ నిర్వహించారు. పంచామృతాలతో బాబాకి అభిషేకం జరిపించారు. వాళ్ళ తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వచ్చి అభిషేకం చేశాము. మీరు ఇక్కడ చూస్తుంది మా అమ్మ, వెనకాల మా మరదలు. ఆ వెనకాల ఉన్నాయన ఈ పూజ అంతా ఆర్గనైజ్ చేసిన తర్వాత సాయిబాబాకి స్నానం చేయించి అలంకరించి కూర్చోబెట్టి సంధ్యాహారతి ఇచ్చిన తర్వాత అప్పుడు
భజన మొదలుపెట్టారనమాట. సంధ్యాహారతితో భజన మొదలవుతుంది. ఇది 6 o'clock స్టార్ట్ చేశారు. వాళ్ళు 3 గంటల పాటు భజన చేశారు. చాలా బాగా చేశారు. భజన అంటే ఓన్లీ మన సాయిబాబా పాటలే కాదండి, వాళ్ళు అన్ని దేవుళ్ళకి సంబంధించిన పాటలు కూడా పాడారు. చాలా బాగా పాడారు. మొత్తం ఒక 25 మంది దాకా వచ్చారు వాళ్ళు ట్రూపు. వాళ్ళు చాలా బాగా పాడారు. లాస్ట్లో దుర్గమ్మ వారి పాట వచ్చింది. ఆ దుర్గమ్మ వారి పాట మంచి ఇదిగా ఉండేటప్పటికి ఆ లేడీస్ అందరూ భజన చేసేవాళ్ళు అంతా వచ్చి మమ్మల్ని కూడా ఇలా లాగి వాళ్ళ విన్యాసంలో మమ్మల్ని కూడా పాత్రలు చేశారనమాట. అలా సరదాగా గడిచింది. చాలా బాగా జరిగింది. పూజ అయితే చాలా తృప్తిగా జరిగింది. పిల్లలు అనుకోవడం, మేము జరిపించడం. తను ఆస్ట్రేలియా నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు పెట్టుకున్నాను. ఆ తర్వాత చిన్న అల్పాహార విందు పెట్టామన్నమాట. మా బంధువులు అందరూ, పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. లాస్ట్లో ఇలా సాయిబాబా వారి శాలువాలు ఆ పెద్దాయన మా పిల్లలకి ఇచ్చారు. మా అక్క, తమ్ముడు, నేను ఇలా చిన్న చిన్న ఫ్యామిలీ ఫొటోస్ కొన్ని దిగాము. అన్నీ పెట్టడానికి వీలవట్లేదు. పూజ అయితే చాలా బాగా జరిగింది. భజన వచ్చి ఈ థర్స్డే 26th ఏకాదశి రోజున పెట్టుకున్నాము. ఆ భజనకి అయితే ఈ వ్లాగ్ని చూడండి. నచ్చితే ఒక లైక్, షేర్, కమెంట్ ఇచ్చేసేయండి. అండ్ ఆల్సో సపోర్ట్ అవర్ ఛానల్. ఓకేనా? బాయ్.